స్కిల్ ఉన్న స్టూడెంట్ ఎంతవరకు వాడి స్కిల్ని మానిటైజ్ చేసుకోగలుగుతాడు? ఇదే డిగ్రీ చేస్తే నా లైఫ్ చేంజ్ అవుతుంది అని అనుకుంటూ ఉన్నారు, కానీ ఏ స్కిల్ నేర్చుకుంటే నేను మానిటైజ్ చేయగలుగుతా అంటే మాట్లాడడం ఒక స్కిల్. కొందరు ఇంట్రోవర్ట్ అయినారు అనుకో, సొసైటీకి అవసరం లేని స్కిల్ ఎప్పుడు మనకి రాదు. ఒక స్కిల్ ఉన్న స్టూడెంట్ ఎంతవరకు వాడి స్కిల్ని మానిటైజ్ చేసుకోగలుగుతాడు? ఇప్పుడు ఈ సీజన్ లాస్ట్ 2 monthsలో అందరూ మళ్ళీ ఇంటర్లు అయిపోయి ఎంసెట్లు అయిపోయి ఏదో ఒక డిగ్రీ చేయాలా అనే టైంలో కూడా పలానా డిగ్రీ చేస్తే నా లైఫ్ చేంజ్ అవుతుంది అనే థింకింగ్లోనే ఉన్నారు, కానీ అలా సిఎస్సి చేస్తే బాగుంటుందా, నేను ఈసీ చేస్తే బాగుంటుందా, బీఎస్సీ కంప్యూటర్స్ చేస్తే బాగుంటుందా, బీకామ్ చేస్తే బాగుంటుందా, ఇదే డిగ్రీ చేస్తే నా లైఫ్ చేంజ్ అవుతుంది అని అనుకుంటూ ఉన్నారు, కానీ ఏ స్కిల్ నేర్చుకుంటే నేను మానిటైజ్ చేయగలుగుతా. ఇప్పుడు నాకు పాడ్కాస్ట్ చేస్తే డబ్బులు సంపాదిస్తారు అని అన్నారు అనుకోండి యూట్యూబ్లో. పాడ్కాస్ట్ చేస్తా అంటే నీకు యాక్చువల్లీ నువ్వు సూట్ అవుతుందా? ఆర్ యూ క్యూరియస్ ఎనఫ్ టు డూ దాట్? ఆర్ యూ సూటబుల్ ఫర్ దాట్? సో ఇలా ఏ స్కిల్ అయినా కానీ, అంటే మాట్లాడడం ఒక స్కిల్. కొందరు ఇంట్రోవర్ట్ అయినారు అనుకోండి, వాడు కంప్యూటర్ తోటి మాట్లాడాలి. అదే ఎక్స్ట్రోవర్ట్ అనుకోండి, మనుషులతో మాట్లాడాలి. అసలు మన స్కిల్ ఏంది అనేది ఎవాల్యుయేట్ చేసుకుంటే ఆ స్కిల్లో నువ్వు బెస్ట్ పర్ఫార్మర్ అవుతావా లేదా. అంటే నేను కార్పెంటరీ చేస్తున్నా, ఐఎమ్ ఐ ద మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ కార్పెంటర్. ఒక కెమెరా వీడియో తీస్తున్నా, ఐఎమ్ ఐ ద బెస్ట్ పర్సన్ టు పుట్ ఏ రైట్ కెమెరా యాంగిల్. ఏమేమి లైటింగ్, చాలా మందికి లైటింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. లైటింగ్ ఎట్లా పెట్టాలా, ఆబ్జెక్ట్ని ఎట్లా హైలైట్ చేయాలా, ఆ పలానా స్కిల్ పలానా ప్రొఫెషన్లో నువ్వు బెస్టా కాదా. అట్లున్నప్పుడు సొసైటీలో ఆ పనికి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు పలానా బైక్, లేకపోతే నాకు మెయిన్ ఫ్రేమ్స్ అనే కంప్యూటర్లో ఒక టెక్నాలజీ ఉండే, మెయిన్ ఫ్రేమ్సే ఇప్పుడు వాడతలేరు అనుకో. ఓకే, ఆ స్కిల్ ఉండి లాభం లేదు కదా. నాకు ఒక స్కిల్ ఉంది కానీ అసలు మెయిన్ ఫ్రేమ్సే లేదు కదా. సొసైటీకి అవసరం లేని స్కిల్ ఎప్పుడు మనకి రాదు. అదే వంట చేయడం అనేది ఒక స్కిల్ అనుకో, ఇట్ ఈస్ నీడెడ్. సో యూ నీడ్ టు నో విచ్ స్కిల్ యూ ఆర్ గుడ్ అట్. అండ్ ప్యాషన్ అంటే కూడా చాలా మందికి ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ శివ. ప్యాషన్, ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ దిస్. ప్యాషనేట్ ఈజ్ నాట్ అబౌట్ ఇష్టం ఉండడం కాదు, అవుట్కమ్. యాక్చువల్గా నువ్వు నాకు ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ కుకింగ్ అని నువ్వు అంటావు, కానీ నువ్వు వండింది వేరే తినడానికి నచ్చాలిగా. ట్రూ, నాకు కుకింగ్ ఇష్టం, నీకు ఇష్టం అది, కానీ నువ్వు వండింది వేరేకి ఇష్టం అయితే అది మానిటైజబుల్ స్కిల్. నువ్వు వండిన బిర్యానీ నలుగురు తింటారు డబ్బులు ఇచ్చి, కానీ నీకు ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ కుకింగ్, ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ దిస్. Passionate about will never monetize unless the outcome is great.